ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మనము మిద్దె తోటలో కొమ్మలను క్రూన్ చేస్తూ తర్వాత మట్టిని తవ్వుకొని దాంట్లో ఎరువులు వేసుకొని మిద్దె తోట అంతా డీప్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఏమేమి చేస్తానంటే చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దోస్తులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మన మిద్దె తోటలో ఏమేమి చేస్తున్నాము, మనం మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తాను రండి. మొక్కలు అయితే చాలా వరకు కుండీలన్నీ ఖాళీ చేశాను, ఎందుకంటే అన్ని అన్వాంటెడ్ మొక్కలు పెరిగాయి. కొన్నేమో మొక్కలు ఎండిపోయినాయి ఉన్నాయి, అవన్నీ తీసేసి మట్టిని అయితే 2 days అవుతుంది మంచిగా ఆరబోసాను. మొన్న ఆరబోసాను, నిన్న ఈరోజు. ఇప్పుడు వీలైతే ఇప్పుడు మట్టి అంతా కుండీలోకి ఎత్తేసాను, లేదంటే సాయంత్రం వరకనే ఎత్తేసాను. ఎత్తేసుకున్న తర్వాత వాటిలో మన దగ్గర నారు ఉంది, టమాటా నారు ఉంది, వంగ నారు ఉంది, పచ్చిమిర్చి నారు, 3 రకాల నారులు అయితే ఉన్నాయి. ఆ నారైతే పోసుకుందాము. దేవుడు దయా అని చెప్పవచ్చు. కొన్నిసార్లు మనము అనుకోకుండా కూడా మనకు కావాల్సింది మన వరకు వస్తుంది కదా. నేనైతే టమాటా నారు వేయలేదు, పచ్చిమిర్చి నారు వేయలేదు, వంగ నారు కూడా వేయలేదు. కొన్ని మిరపకాయలు ఖరాబ్ అయినవి ఉండే, ఎండు మిరపకాయలు, అవన్నీ తీసుకొచ్చి కుండీలో వేసేసాను అనమాట, డికంపోజ్ అయిపోతారులే అనేసి. ఆ వాటిలో ఉండేటువంటి విత్తనాల వల్ల పచ్చిమిర్చి నారు మంచిగా వచ్చింది. తర్వాత టమాటాలు కూడా ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు టమాటాలు ఏవో ఖరాబ్ అయినవి కుండీలో వేసేసిన, అలా టమాటా నారు వచ్చింది. తర్వాత వంకాయ చెట్టుకి ఆ చెట్టు అంతా పాడైపోయింది. ఒక వంకాయ ఉండే, అది మొత్తం ఎల్లోయిష్ ఫామ్ లోకి వచ్చింది అనమాట, పని బారిపోయింది వంకాయ. ఆ యొక్క వంకాయ ఒకసారి ఇది పోయింది కదా, అదే కుండీలో వేసేద్దాం, ఫస్ట్ తీసేసి పాడేద్దాం అనుకున్నా. కుండీలో వేసేసి అదే డికంపోజ్ అయిపోతుంది కానీ వేసాను. అది మంచిగా మొక్కలు వచ్చేసి ఇంత ఎత్తు పెరిగింది అనమాట. చూపిస్తాను ఆల్రెడీ వేరే వీడియోలో. వాటిని నారు వేసుకుందాము. నారన్నిట్లలో ఒక్కొక్క కుండీలో 1 లేదా 2 మొక్కలు అయితే పెంచుకుందాము. అది ఎలా పెంచుకుంటాననేది చూపిస్తాను, వచ్చేసేయండి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మన మిద్దె తోటని మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని అన్ని బాటిల్స్లలో కూడా కంపోస్ట్ వేసి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. మొక్కలు అయితే చూడండి పూత మీద మంచిగా ఉన్నాయి కదా. ఈ స్టేజ్లో మొక్కలు అయితే మనము మంచిగా వీటికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తే మొక్కలు అయితే హెల్తీగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కను కూడా మనము ఈరోజు అయితే ఈ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ కట్ చేసుకుందాము. ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ యొక్క ముళ్ళు అయితే తీసేసుకుందాము, ఆ పని చేసుకుందాము. తర్వాత ఇంకా అన్ని కుండీలలో ఉన్నటువంటి మట్టిని ఒక 1 inch or 2 inches వరకు మట్టిని తవ్వేసుకొని దానికి కావాల్సిన ఎరువును వేసేసుకుందాము. ఇదిగోండి మునగ చెట్టుకి మునక్కాయలు అన్ని తెంపేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మంచి పూత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ మొక్కకైనా మనము ఎప్పటికప్పుడు మొక్కకు ఉంచేసుకుంటూ మనకు కావాల్సిన పోషకాలు ఇస్తూ ఉంటే మొక్కలు మంచిగా ఉంటాయి. చాలా వరకు కుండీలు అయితే అన్ని ఖాళీ చేశాను. మిద్దె తోట అంతా చెత్తగా ఉంది అనుకోకండి, క్లీనింగ్ చేయాలన్నమాట. అందుకోసం మట్టి అంతా కింద పోసేసుకుని రోజు క్లీన్ చేద్దాం అనుకునేసరికి ఎండ మాత్రం సూపర్గా ఉంటుంది కదా, రావాలని కుదరట్లేదు. ఇదిగోండి ఇదంతా కంపోస్ట్, ఇదంతా మనము వాడినటువంటి మట్టి. ఇదిగోండి మన దోశలను కూడా పట్టుకొచ్చిన పైకి, వాటిని అయితే ఇలా తాడుతో కట్టేసి ఇంకా దేనికి పెట్టలేదు, దానికైతే ఒక బాటిల్ కట్టేసాను. బాటిల్కి వాటర్ వేసేసి అవి అంత ఈజీగా ఫాస్ట్గా ఎక్కడికి పోలేవు అన్న ధైర్యంతో ఇక్కడే ఉంటాను కదా, చూసుకోవచ్చు అనేసి. ఎందుకంటే వాటిని రోజు బాస్కెట్లో పెట్టి తాడుతో కట్టేసరికి అవి కూడా ఫీల్ అవుతూ ఉంటాయి కదా. ఇలాగ నేను ఇప్పుడు ఇక్కడే మొక్కలు పని చేసుకుంటాను కదండి. ఇదిగోండి ఇక్కడ అన్ని కుండీలు ఉండేవి కదా, అన్ని కుండీలలో ఉన్నటువంటి మట్టి అంతా తీసేసి ఆరబోసుకున్నాను. ఇదిగోండి ఇది కూడా కంపోస్టే, ఇదంతా కూడా కంపోస్టే. దాంతోపాటు ఈరోజు మట్టి కుండీలలో నింపేసుకున్న తర్వాత ఇంకొక పని ఏంటంటే చేయాల్సింది, ఇదిగోండి మిరపనారు మంచిగా వచ్చింది కదా, మిరపనారు పెట్టుకుందాము. దాంతోపాటు వంకాయ నారు కూడా మంచిగా వచ్చింది. ఈ యొక్క వంకాయ నారు కూడా మంచిగా నాటేసుకుందాము. సాయంత్రమే నాటుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు, లేట్ అయిపోయింది. ఇంకొని ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకైతే మనము సపోర్ట్ ఇస్తూ ఉండాలి, అప్పుడు మొక్కలైతే మంచిగా ఉంటాయి. ఇక గోడకి ఆగేటట్టుగా సెట్ చేసుకోవాలన్నమాట. ఒక నిమిషము, చేత్తో ఫోన్ ఉంది కదా, ఒక్క నిమిషం. సపోర్ట్ ఇచ్చేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఈ కొమ్మలను కూడా మనము సపోర్ట్ ఇచ్చేసి ఇలా పైకి పెట్టేసేయాలి, అటు సైడ్ వెళ్ళేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. లేదంటే తాడుతోనే కట్టేసుకోవాలి, అన్నీ అటే కొమ్మలు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటు సైడ్ పెరిగినాయి అనుకోండి, పెరిగిన తర్వాత మళ్ళీ మనం వాటిని సెట్ చేసుకోలేము. ఈరోజు ఈ పని కూడా చేసుకుందాము. మిద్దె తోటలో అయితే చాలా చెత్తగా ఉంది. ఇదిగోండి నేనైతే ఇది మనకి ఇక్కడ గ్రీన్ షెడ్ ఉంది మొక్కల కోసము. కోడి పిల్లలు ఒకవేళ పైన వదిలేస్తే వాటికి నీడ ఉండాలనేసి ఇలా బెడ్షీట్ అయితే కట్టుకున్నాను. ఇదిగోండి మన అన్ని దానిమ్మ మొక్కలకి ఆల్మోస్ట్ అంతా పూత వచ్చింది. ఇదిగోండి దొండకాయలు కూడా మంచిగా వస్తున్నాయి, మొన్ననే తెంపుకోపోయినా మళ్ళీ అక్కడొక్కడ. ఇదిగోండి పుదీనా ఇట్లా అంతా వస్తుంది.
మనం ఏంటంటే మట్టిని మంచిగా లూజ్ చేసుకుంటే ఎరువులు వేసామనుకోండి మంచిగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం మొన్న ఉల్లి పొరక తెంపేసుకున్నాం కదా, ఉల్లి పువ్వులు తెంపుకున్నాం కదా, వాటి యొక్క కాడలు ఉన్నాయి కదా, ఇవి తీసేద్దాం. ఇవి తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చేవి మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా వీటి ద్వారా ఏం యూజ్ ఉండదు మనకి. ఇవి తీసేస్తే ఇలా లాగేస్తే వచ్చేస్తాయి. మనము ఇప్పుడు ఎలాగో మట్టిలో వేసేసుకున్నాం అనుకోండి ఈజీగా డీకంపోజ్ అయిపోతాయి. ఇదిగోండి ఇంతే. ఇంకోండి దీంట్లో వీటి ఉల్లిగడ్డలు కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. మట్టి అంతా లూజ్ అయిపోతుంది. అందుకని పక్కన ఉన్నటువంటి కూడా ఒకవేళ ఊడొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని పక్కకే ఉన్నాయి కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అనిపించింది. అందుకని ఇలా కట్ చేసినా వచ్చేస్తాయి. ఇంకొక ఉల్లి పువ్వు ఉన్నట్టుంది రోజు, నేను చూడలేనట్టున్నాను. నిన్ననే ఉల్లి పువ్వులు అన్నీ నీట్గా క్లీన్ చేసి ఒక జిప్ లాకింగ్ కవర్లో వేసి పెట్టేశాను. మనకు కావాల్సినప్పుడు మనం మంచి విత్తనాలు అయితే వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి దీంట్లో మనకి ఇలా ఎండిపోయినవి ఉంటాయి కదా కొమ్మలు, అవన్నీ తీసేసుకుంటే మంచిగా వస్తుంది. మళ్ళీ మనం ఉల్లిగడ్డ ప్లేస్లో కూడా ఇది వాడుకోవచ్చు, బాగుంటుంది. టమాటా చెట్టు కూడా మంచిగా పూత వచ్చింది చూసారా. ఇలా బుషిగా ఉంచొద్దు అనమాట. ఇలా బుషిగా ఉంచామంటే పురుగు తొందరగా వచ్చేస్తుంది. అది ఎక్కడ గుర్తుపెట్టుకొని దొండ చెట్టుకి. ఇప్పుడు మన దగ్గర దొండ చెట్లు 3 ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఫస్ట్ ఇది దీంట్లో ఉంది. తర్వాత ఇవన్నీ కూడా కొమ్మ కత్తిరింపు ద్వారా, ఇది 1 2 అక్కడ ఇంకొకటి 3, ఇవన్నీ కూడా కొమ్మ కత్తిరింపు ద్వారా పెట్టుకుంది. ఇది ఒక్కటి మాత్రమే దుంప అన్నమాట. మనకి ఎవరి దగ్గర చెట్టు ఉంది అనుకోండి, ఇదిగోండి ఇంత లావుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంత సన్నగా ఉన్న కాడలు తెచ్చినా సరే ఇలా ఈ యొక్క కనుపులు ఉన్నాయి చూడండి, కనుపుల దగ్గర మట్టిలో పెట్టామనుకోండి మంచిగా చిగురు వచ్చేస్తుంది. అంటే దానికోసం మనము కొత్త మొక్క కొనుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి దగ్గర నుండి ఈజీగా తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఎందుకంటే వీటిని పాకించుకోవాలి. పాకించుకుంటేనే మనకి మొక్క మంచిగా ఎదుగుతుంది. ఈ యొక్క క్రీపర్స్కి అయితే మనం ఎంత ఎక్కువగా సపోర్ట్ ఇస్తూ ఉంటే అది అంత మంచిగా వస్తుంది. దొండ మొక్కను మనం ప్రొపగేట్ చేసుకోవడం చాలా ఈజీ, పెంచుకోవడం అంటే చాలా చాలా ఈజీ అనమాట. సీజర్స్ తీద్దాం ఆగా ఫ్రెండ్స్. ఇదిగోని బతికైతే తాడు కట్టేసి దానికి బాటిల్ పెట్టేసాను కదా, అంత ఫాస్ట్గా అయితే ఏడికి పోలేవు, ఆ ధైర్యం అనమాట. ఇదిగోని మన చుట్టుపక్కల అంతా గ్రీనరీ. సిటీలో కూడా మనకి పల్లెటూరు అన్న ఫీల్ అనిపిస్తుంది. ఇదిగోని అక్కడ ఆంటీ వాళ్ళకు కూడా మంచి మిద్దె తోట ఉంటుంది, వాళ్ళకి చాలా పెద్దగా బాగుంటుంది. ఎప్పుడు అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూడాలి, అడగాలని. నేను పక్కనే కొబ్బరి చెట్టు ఎంత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి తాటి చెట్టు. ఇదిగోని ఇక్కడ ఇంకో కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టు చూడండి కాయలు ఎంత బాగున్నాయో, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ కొబ్బరి చెట్టు నిండా కొబ్బరికాయలు. అక్కడ ఇంకొక మామిడి చెట్టు బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ వీళ్ళ కూడా ఒక మిద్దె తోట. ఇదిగోండి వీళ్ళ కూడా ఒక పెద్ద మిద్దె తోట. వీళ్ళైతే ప్రతి ఫ్లోర్ మంచిగా గ్రీనరీగా ఉంటుంది. అలా ఉంటే వాళ్ళైతే మొత్తం పైన దీన్ని ఏమంటారు ఇలా వేసుకొని చేస్తారనమాట. గ్రీన్ షేడ్ లాగా కాకుండా వైట్ షేడ్ లాగా పర్మనెంట్గా చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి మంచి కొబ్బరి చెట్లు మనకి ఇలా పచ్చని వాతావరణంలో ఉంటే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా. మొక్కలు ఇచ్చేటువంటి సంతృప్తి ఇంకేవి ఇవ్వవు. ఇలా పచ్చగా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనము మన మిద్దె తోటని అయితే అంతా క్లీన్ చేసుకుందాము. వచ్చేసేయండి చూపిస్తాను. ఇంకొన్ని ఇక్కడైతే ఇంతకు పెద్ద మామిడి చెట్టు ఉన్నది, ఇంకా మామిడి చెట్టు పోయింది. గా చెట్టు కూడా చాలా ఇయర్స్ బ్యాక్ దంట కానీ ఇంకా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఎక్కడ చూసినా మనకు కొబ్బరి చెట్లు బాగుంటాయి. ఇక్కడ ఇంకో కొబ్బరి చెట్టు, అక్కడ కనిపిస్తున్న మామిడి చెట్టు, అక్కడ ఇంకొక మామిడి చెట్టు బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మనం మొక్కల్లో చేసేటువంటి రకరకాల పనులు అనమాట. మొక్కలంటేనే వాటి యొక్క క్లీనింగ్ కావచ్చు, ప్రూనింగ్ కావచ్చు, కొమ్మ కత్తిరింపు కావచ్చు, ఇవే కదా మనకు ఉండేది. కొమ్మ కత్తిరింపు అలా చేసుకుంటేనే మొక్కలు అయితే మంచిగా ఏపుగా వస్తాయి. ఏ మొక్కలకైతే కొమ్మ కత్తిరింపు చేయాలో ఆ మొక్కలకి కొమ్మ కత్తిరింపు చేసుకుంటూ ఈరోజైతే పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ కొమ్మ కత్తిరింపులు అంతా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మొక్కలైతే అన్నీ ప్రూన్ చేసేసుకుంటున్నాను.